Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం సర్కిల్స్ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోబోతున్నాం. 2Bలో సర్కిల్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. టోటల్గా మనకి హైయెస్ట్ వెయిటేజ్ 22 మార్క్స్ ఈ సర్కిల్ చాప్టర్ నుంచి వస్తుంది. ఇందులో లాంగ్స్ 2 లాంగ్స్ వస్తాయి, 14 మార్క్స్. కాబట్టి అవి నేను ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇవి నేర్చుకుంటే లాంగ్స్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, సర్కిల్స్లో ఈజీగా పాస్ అయిపోతారు. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీకు నేను అందిస్తున్నాను. అండ్ మిగతా చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ మిగతా సబ్జెక్ట్స్ ఏదైతే 2A ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సాంస్క్రిట్, ఇంగ్లీష్ కూడా మన ఛానల్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. ఎంసెట్, జేఈఈ మెయిన్స్ క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి అండ్ ఈ ఇయర్ వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఇన్స్టా, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ అందులో కూడా రిలీజ్ చేస్తాం. కాబట్టి ఏదో ఒక రూపంలో మీ దాకా వస్తుంది. మా యొక్క మెయిన్ గోల్ మీకు మంచి మార్క్స్ రావడమే. తక్కువ కష్టంతో ఎక్కువ మార్క్స్ రావాలి, మీ టైంని సేవ్ చేయాలన్నదే మా ఉద్దేశం. ఎవరికైతే ప్రాపర్ సపోర్ట్ లేదో వాళ్ళకి సపోర్ట్ అందించడమే మన యొక్క RS అకాడమీ యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవి చేసుకుంటే ఇట్స్ ఎనఫ్, సూపర్ మార్క్స్ వస్తాయి మీకు సర్కిల్స్ చాప్టర్ నుంచి. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3,4 అండ్ 3,2 అండ్ 1,4. ఇక్కడ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయమని జరిగింది. మోస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది సర్కిల్స్ నుంచి. చాలా ఈజీగా సర్కిల్లో సమ్ అంటే ఇదే. అండ్ మోస్ట్ రిపీటెడ్ ఇది. ఇంకా కన్సైక్లిక్, ఈ రెండు మెథడ్స్ చాలా బేసిక్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ షో దట్ పాయింట్స్ 1,1 అండ్ -6,0 అండ్ -2,2 అండ్ -2,-8 ఆర్ కన్సైక్లిక్. ఇలా 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమనడము అండ్ 4 పాయింట్స్ ఇచ్చి అవి కన్సైక్లిక్ అని ఫైండ్ చేయమనడము. కామన్గా బేసిక్గా ఈజీగా సాల్వ్ అయ్యే క్వశ్చన్స్. ఈ రెండు మెథడ్స్ మీద ఫోకస్ చేయండి. కన్సైక్లిక్లో ఇంకొక మెథడ్ ఉంటుంది, ఇక్కడ ఉంది చూడండి. ఇఫ్ 2,0 and 0,1 and 4,5 and 0,C ఆర్ కన్సైక్లిక్ దెన్ ఫైండ్ C. ఒక 4 పాయింట్స్ ఇచ్చి కన్సైక్లిక్ అని అడుగుతాడు, లేదు 4 పాయింట్స్ ఇచ్చి అది కన్సైక్లిక్ అని ఆడే చెప్పేస్తాడు. చెప్పేసి ఒక వాల్యూ ఇవ్వడు, ఆ వాల్యూ మనల్ని ఫైండ్ చేయమంటాడు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ టు ది పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ to the circles x square plus y square minus 4x minus 10y plus 28 is equal to 0 and x square plus y square plus 4x minus 6y plus 4 is equal to 0. రెండు సర్కిల్స్ ఒక ఈక్వేషన్స్ ఇచ్చాడు అండ్ వాటి యొక్క పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ find the equation of the circles which passes through 2,-3 and 4,-5 and whose center lies on the line 4x plus 3y plus 1 is equal to 0. ఇది ఆల్రెడీ చూసాం కాన్సైక్లిక్లో ఇంకొక మెథడ్ అని. And next find the equation of the circle passing through 4,1 and 6,5 and having the center on the line 4x plus 3y minus 24 is equal to 0. Next find the equation of the circle passing through the point A 1,2, B 3,-4 and C 5,6 minus 6. సో సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాంటి మెథడ్ ఇది, సేమ్ మెథడ్. ఇలాంటి సమ్స్ స్పెషల్ ఫోకస్ చేసుకోండి దీని మీద అండ్ కన్సైక్లిక్ మీద. నెక్స్ట్ షో దాట్ సర్కిల్స్ x square plus y square minus 6x minus 9y plus 13 is equal to 0 and x square plus y square minus 2x minus 16y is equal to 0 touch each other. Find the point of contact and the equation of the common tangent at that point. And next show that the circles x square plus y square minus 6x minus 2y plus 1 is equal to 0 and x square plus y square plus 2x minus 8y plus 13 is equal to 0 touch each other. Find the point of contact and the equation of the common tangent at the point of contact. సో కామన్ టాంజెంట్ యొక్క ఈక్వేషన్స్ ఇవి సపరేట్ సెక్టర్. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది.
డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ సంబంధించి కాబట్టి స్పెషల్ ఫోకస్ చేసుకోండి. ఈజీగా వచ్చేవి అంటే మనకి ఇలా పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ చేయమంటాము, కన్సైకిల్ కొంచెం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి, సో దట్ ఎగ్జామ్ కట్టింగ్స్ లేకుండా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే మన ఛానల్లో సర్కిల్స్ చాప్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చూడండి. అవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మా ఉద్దేశం, మా యొక్క మెయిన్ గోల్ మీకు మంచి మార్క్స్ రావాలి, తక్కువ కష్టంతో ఎక్కువ మార్క్స్ రావాలి. ఓకే, సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఇన్స్టాలో ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.